అందరికీ నమస్కారం. నా పేరు దొండ రమేష్ యాదవ్. గ్రామం మాన్రా, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండ, నియోజకవర్గం నకరికల్ నియోజకవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను డిగ్రీ కంప్లీట్, BA BD కంప్లీట్ చేసిన. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి యొక్క అడుగుజాడలు నడవడం జరిగింది. తదనంతరం మా స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి తన వెంట ఉంటూ, తనకు చేదోడు వాదోడుగా ఉంటూ, తన రాజకీయాల్లో కానీ మా రాజకీయానికి తను సహకరిస్తున్నాడు. తన రాజకీయాలకు మేము కూడా ఎన్నంటే ఉంటూ తను ఏ పిలిపించినా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎత్తునలేస్తున్న సందర్భంగా మాకు తెలంగాణ రావాలనే కాన్సెప్ట్ తోటి మేము తెలంగాణలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావాలని ముందుకు పోవడం జరిగింది. అదే తరుణంలో మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొదటగా మా భార్యనే TRSలో వార్డు మెంబర్గా పోటీ చేసినాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. తదనంతరం మళ్ళీ మాకు ప్రజల అవకాశం కల్పించడం జరిగింది. మా సతీమణి గారు దొండ సౌమ్య రమేష్ గారు TRS పార్టీలోనే మొదటిసారిగా వార్డు మెంబరు, తర్వాత సర్పంచ్గా పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో అప్పుడున్న లీడర్ల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలవడం జరిగింది. 5 ఏళ్ల పరిపాలన మా చేతనైన పూర్తి స్థాయిలో మేము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మా చేతనైన సాయం చేయడం జరిగింది. ఊరు అభివృద్ధి విషయంలో కూడా 60 లక్షలతో CC రోడ్లు కానివ్వండి, 6 లక్షలు డ్రైనేజ్ కానివ్వండి, 1,50,00,000 సబ్ మార్కెట్ కానివ్వండి, 10 లక్షలతో పల్లె ప్రకృతి వనం, మనకు అదేవిధంగా కోతుల వనం, ఇంకోటి క్రీడా ప్రాంగణం, బతుకమ్మ కుంట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక 3 lakhs పెట్టి షెడ్ వేయించడం జరిగింది. దాంతోపాటు ఇంకా ప్రతి వ్యక్తిగతంగా ఏ అవసరాలున్నా వాళ్ళకు అందుబాటులో ఉంటూ నిత్యం వాళ్ళ అవసరాలను తీరుస్తూ ప్రతి క్షణం మేము వాళ్ళతో ఉండడం, ప్రజలతో మమేకమై ముందుకు సాగడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఫస్ట్ గ్రామశాఖ అధ్యక్షునిగా చేయడం జరిగింది. 2010 నుంచి 14 వరకు గ్రామశాఖ చేయడం జరిగింది BRS పార్టీలో. తర్వాత మండల యూత్ అధ్యక్షునిగా 14 నుంచి 19 వరకు యూత్ అధ్యక్షునిగా చేయడం జరిగింది. మేము తెలంగాణ ఉద్యమంలో 100 మంది నుంచి ఒక 100 మందితో ముందడుగు వేయడం జరిగింది. అప్పటికి పార్టీ ఇక్కడ లేదు, ఎవరు కూడా మాకు పెద్ద లీడర్ లేకుండే. ఊర్లో కూడా మేమే, అంటే నేనే ఒక ఉద్యమాన్ని కేసీఆర్ గారి ఉద్యమం దృష్టిలో పెట్టుకొని జెండా ఎత్తుకొని ముందుకు పోవడం జరిగింది. అప్పుడు ఉన్న పార్టీని క్రమక్రమేణా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు గతంలో 8 వార్డు మెంబర్లు సర్పంచ్గా గెలిచినాం. ఫస్ట్ సందర్భంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నప్పుడు రెండోసారి కూడా 8 వార్డులు సర్పంచ్ గెలవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తన అహంకారంతో అప్పుడు ముందు నుంచి కష్టపడేటటువంటి TRSలో ఉండి ముందు నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలను పట్టించుకోపోక వాళ్ళపై కేసులు పెట్టించి, అక్రమ కేసులు పెట్టించి జైలు పాలు చేయడం వల్ల ఓడిపోవడం జరిగింది. వేముల వీరేశం గారు ఏ క్షణాన పోయినా, ఏ ఆపద ఉండిపోయినా అన్న అంటే తమ్ముడు అని పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమతో మాట్లాడి, తనకు ఎంతవరకు అయితే చేతనైతే అంతవరకు, తన అనుకుంటే ఎంత దూరమైన కార్యకర్తను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన పోయేటువంటి వ్యక్తి వేముల వీరేశం గారు. అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తి చిరుమర్తి లింగయ్య గారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు నా ఎమ్మడి తిరిగేటువంటి పిల్లల మా ఎమ్మడి తిరిగేటువంటి యూత్ మీద కానీ మా మీద కానీ కేసులు పెట్టి ఇచ్చడం, మేము పోతే కనీసం ఒక సర్పంచ్ అని తెలిసి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేయించడం, అక్కడ ఉన్న SIలు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు పలాని వ్యక్తి వస్తే పని చేయొద్దు అని చెప్పేసి హుకుంగా చెప్పడం జరిగింది. దానివల్ల మనస్తాపం చెంది బాగా ఇబ్బంది అనిపించి మేము ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని మోసిన వ్యక్తులుగా బాగా మేము ఇబ్బంది పడి ఉండలేక మా ప్రజెంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో పాటు పార్టీ మారడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి ఆదేశాల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశాల ఆదేశాల మేరకు ప్రతి క్షణం
ప్రతి గడపకి వెళ్ళి గతంలో ఉన్నటువంటి జరిగిన ఇబ్బందులు ఏంది, మేము ఇప్పుడు ముందు చేయబోయేటువంటి విషయాలు ఏంది అనేది చెప్పి ప్రతి ఇంటికి పోయి ఈ సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో ఇక్కడ మేము 600 ఓట్ల ఊరు నుంచి 600 ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎంపీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మేము కష్టపడి ముందుకు తీసుకుపోయి ఎంపీ గారి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో కష్టపడి మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఇప్పుడు ప్రజలకు చేరవేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో కానివ్వండి, మంత్రి గారితో కానివ్వండి కొట్లాడి అయినా మా ఊరికి జనానికి ఏదైతే కావాలనో అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేజర్గా మాకు నార్కట్పల్లి మండలం నుంచి మాన్ర గ్రామానికి రోడ్డు సమస్య బాగా ఉండే. మాకు ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పాలంటే ఎంత ఘోరం అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఏదైనా డెలివరీ అయినటువంటి పేషెంట్ పోతే అక్కడ పోతలకి డెలివరీ అయ్యేటువంటి ఈ రోడ్డు దాడతలకి డెలివరీ అయ్యేంత పరిస్థితి, అంటే ప్రతి దగ్గర గుంటలు ఉంటూ మనుషులు పోలేని పరిస్థితిగా తయారైంది. అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏదో అవుతుంది అని చెప్పేసి ఎలక్షన్ల ముందల అడావుడి చేసి ఒక 80 లక్షల రూపాయలు ఏదో శాంక్షన్ చేయడం జరిగి కొబ్బరికాయ కొట్టి బండ పెట్టడం తప్ప ఏం జరగలేదు. మన ఎమ్మెల్యే గారు రాగానే దృష్టికి తీసుకొచ్చి మా ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంలో మేము ప్రచారానికి వస్తే ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా మానకు మేజర్గా ఉన్న సమస్య రోడ్డు ఉన్నది, ఆ రోడ్డు మనం ఖచ్చితంగా గెలిచిన సంవత్సరం లోపే మనం శాంక్షన్ లెటర్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాట మీదంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి మేము పరి సందర్భాల్లో దృష్టికి తీసుకుపోవడంతో మొన్న 14 కోట్లతో డబల్ రోడ్డు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజల తరఫున మేము వారికి ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సార్, మేము ఎప్పుడైతే చట్టసభలో ఈ 42% అనేది చట్టసభల్లో అమలైన రోజు మాత్రమే నిజమైనటువంటి బీసీ కులగణనగా చెప్పుకోవచ్చు సార్. ఇది కులగణలో బీసీలకు న్యాయం జరిగినప్పటికి కూడా గ్రామ పంచాయతీ విషయాలలో కానీ చట్టసభల్లో కూడా ఇదే విధంగా మనకు 42% రిజర్వేషన్ వచ్చినట్లయితే బీసీలకు ఖచ్చితంగా బీసీలు రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సార్. నేను ఒక బీసీ నాయకునిగా మా బీసీలకు రిజర్వేషన్ పరంగా చట్టసభలలో సరైనటువంటి న్యాయం జరగాలని మేము బలంగా ఇది సూచిస్తున్నాం సార్. ఖచ్చితంగా సార్, ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆపకుండా ముందుకు తీసుకుపోయి చట్టసభల్లో మనకు సరైన న్యాయం జరిగే విధంగా ఈ రిజర్వేషన్లు అనేది ఇక్కడ పంచాయతీ చిన్న పదవులకే కాకుండా పెద్ద పదవుల్లో కూడా మనకు సరైన న్యాయం జరిగే వరకు కొట్లాడాలని దానికి మా వంతుగా మేము కూడా ముందుకు పోతాం. ఒక రెడ్డి ఎదుగుతుందంటే వాళ్ళు సపోర్ట్ చేసి మోరల్గా సపోర్ట్ చేసి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసి పుషప్ చేస్తుంటారు. కానీ బీసీలలో ఏం చేస్తారంటే మా బీసీలలో ఏం చేస్తారంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తులని బీసీలే ఒక బీసీగానే ఒక బీసీని టార్గెట్ చేసి మాట్లాడి ఎంతసేపు ఎదగనీయకుండా గుంజేయడానికే ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. ఇదైతే మేము చూస్తున్నటువంటి విషయం. అట్లానే ఏమన్నా లేదు కానీ సార్, ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే పంచాయతీ విషయాల్లో కింది స్థాయిలో ఆల్రెడీ 42 రిజర్వేషన్ జరిగింది కాబట్టి పై స్థాయిలో కూడా మాకు ముఖ్యమంత్రి మీద కానివ్వండి, భావి తరాల ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కూడా చాలా దృష్టి పెట్టిండని మేము అనుకుంటున్నాం. అది రాబోయే కాలంలో చట్టసభల్లో కూడా తీసుకొస్తాడని మేము విశ్వసిస్తున్నాం సార్. అన్ని కులాలు ఎదగాలనుకుంటాం. అదే ఇక్కడ మేము అనేది ఏంటంటే బీసీలలో ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటిది పరిస్థితులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఎక్కడైతే మనం బీసీ లీడర్ నిలబడ్డప్పటికీ కూడా జనరల్గా ఇంకోటి చట్టసభలలో ఏమవుతుందంటే జనరల్ సీటు రావడం జరుగుతుంది. రిజర్వేషన్ పరంగా మాత్రమే ఇక్కడ మాకు నగరికల్ కానీ కోదాడలో బీసీ లీడర్ నిలబడ్డప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి బీసీలు సరిగా లేక ఓడిపోవడం జరిగింది. బోలమ్మల యాదవ్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది కొన్ని బీసీ కులాలు సరైనటువంటి స్టాండింగ్ లేక కూడా ఓడిపోవడం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. కంపల్సరీ సార్, బీసీ ఒక లీడర్గా బీసీలకు న్యాయం చేయాలంటే కంపల్సరీ చట్టసభలో బీసీ మంత్రి ఉండాలి సార్ మాకు. ఎందుకంటే బీసీల తరపున పోరాడేటువంటి వ్యక్తి ఉండాలి కదా. బీర్లా ఎలయ్య గారు మంత్రి పదవికి అర్హుడే. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఒక బీసీ మంత్రి ఒక యాదవ సామాజిక వర్గం నుంచి బీర్లా ఎలయ్య గారు మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక యాదవ బిడ్డ గెలిచిండు కాబట్టి ఆ బీర్లా ఎలయ్య గారికి మంత్రి పదవి చట్టసభల్లో ఇస్తే మా తరపున
మా సమస్యల తరపున కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎస్సీలకు సరైన న్యాయం జరగాలి. ముందు నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, చాలా నిజంగా కూడా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, మేము రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తను ఉద్యమం చేస్తున్నాడు. ఎస్సీలకు సరైన న్యాయం జరగాలని మేము కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు అణగారిక కులాల వారిగానే చూడడం జరుగుతుంది. వాళ్ళని కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకురావడం కోసం ఇది ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక 20 days బ్యాక్ నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. దానికి మా మద్దతు కూడా మేము తెలపడం జరిగింది. మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు తెలపడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో నాకు 20 సంవత్సరాల జర్నీ నాది. తనతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఉన్నా. తన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతా. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల మనిషిగా, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రతి క్షణం పోరాడేటువంటి వ్యక్తి. ఒక ఎస్సీ వర్గం నుంచి, ఒక బీద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎస్సీ ఎస్టీ బీసీల తరపున పోరాడేటువంటి నిజమైన లీడర్, బలమైన లీడర్గా చెప్పొచ్చు. ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగానే కాదు, తను ముందు మంత్రిగా కూడా చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, రెండోసారి ఎమ్మెల్యే గెలిచినాడు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎవ్వరు మేము చూసినాం సార్. ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఎక్కడో బిజినెస్లు చేసుకొని ఎక్కడో ఉంటారు, కానీ వేముల వీరేశం గారు ఆ పని చేయలేదు. 5 సంవత్సరాల పాటు ప్రజల మధ్యనే సొంత డబ్బు పెడుతూ, కరోనా టైంలో అందరూ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇళ్లలో ఉంటే కూడా శవాలు మోసినటువంటి వ్యక్తి, నిజమైన ఒక హీరో వేముల వీరేశం గారని మేము చెప్పగలుగుతాం. ఇంకోటి, ఆల్రెడీ వచ్చిన సంవత్సర కాలంలో పిలాయిపల్లి కాలువ విషయంలో కానీ, ధర్మారెడ్డి కాలువ విషయంలో కానీ, ఉదయ సముద్రం విషయంలో కానీ పదే చట్టసభల్లో మాట్లాడిన ఏకైక వ్యక్తి వేముల వీరేశం గారని మేము బలంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఈ నకరికల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుందని కూడా మేము పూర్తిగా నమ్మడం జరుగుతుంది. నిజంగా సార్, మూసి ప్రక్షాళన అనేది చాలా అవసరం కూడా. ఎందుకు అంటే చాలా కెమికల్ వాటర్ అంతా వచ్చేసి పొలాలు నష్టపోవడం జరుగుతుంది. పొలాలు ఉండి కూడా దాంట్లో పంట పండగ ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. రైతులు తగిన స్థాయిలో పంట పండించుకోలేక పొలాలు ఉండి కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రతి రైతుకు అది అక్కరొచ్చే విషయమే. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరగాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మాకు అన్ని రకాలుగా మంత్రి గారి అండ ఉంది, ఎమ్మెల్యే గారి అండ ఉంది. మా ఊరికి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మేము ప్రతి విషయాన్ని కూడా ఇప్పటికే ఒక సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఆల్రెడీ మేము ప్రతి క్షణం ఏ విషయం ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మేము అడగడం, చేసుకోవడం. ఇప్పుడు గ్రామ పంచాయతీ కుంటుపడిన విషయం మీ అందరికీ తెలిసిందే. లేవు మా గ్రామ పంచాయతీ. మొన్న రీసెంట్గా దసరా ముందు ఊరంతా చీకటి కోణం అయిపోయింది. మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎమ్మటే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే లైట్స్ ఎమ్మటే డొనేట్ చేయడం, ఎంపీ గారి సహకారంతో ఎమ్మటే లైట్స్ ఇప్పించడం జరిగింది. ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నా మేము తీసుకుపోగానే ఏది కాదనకుండా ఇమీడియట్లీ స్పందించే వ్యక్తి నకరికల్ ఎమ్మెల్యే గారు. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మేము ఊరిని మరొకసారి మాకు అవకాశం ఇస్తే మాత్రం ఈ ఊరిని సస్యశ్యామలం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మేము ఏ వార్డుకు పోయినా 10 వార్డులలో 10 వార్డులకు పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మా సతీమణి గారు పూర్తి స్థాయిలో, మా భార్య సర్పంచ్గా ఉండి గత 5 ఏళ్లలో ప్రతి వార్డు ఇప్పుడు మీరు మాతో పాటు వచ్చిన మేము అభివృద్ధి చూపించగలుగుతాం. శ్మశాన వాటిక కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, పల్లె ప్రకృతి వనం మండలంలో ఎక్కడ కూడా లేదండి సార్. 5 ఎకరాల్లో మేము పూర్తి స్థాయిలో వినియోగించి కోతుల వనం కానివ్వండి, పల్లె ప్రకృతి వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇంకా మాకు ఉన్న సమస్యలు ఆల్రెడీ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల మాకు మేజర్గా ఉన్న సమస్య, మాకు రోడ్డు శాంక్షన్ అయింది. అది సంతోషమైన విషయం. నార్కట్పల్లి మండలం నుంచి మాన్రకు రోడ్డు శాంక్షన్ అయింది. దాంతోపాటు మేము కోరడం జరిగింది. ఇంకొకటి ఏం కోరడం జరిగిందంటే, మా దగ్గర సబ్ మార్కెట్ ఉంది, సబ్ మార్కెట్ కాదన్న మెయిన్ మార్కెట్ ఇవ్వాలి. దాంతోపాటు మాండ్ర నుంచి కక్కిరేని వరకు డాంబర్ రోడ్ వేసినట్లయితే సూరారం, బాజుపల, ఎన్నారం, మాండ్ర, కక్కిరేను, మాండ్ర, నార్కట్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్ నల్గొండకు పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ పెరిగి
ఇంకా అభివృద్ధి చెందడానికి మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడం కోసం ఇంకా బాగుంటుంది. అది కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం, ఇక్కడి నుంచి తుమ్మలగూడానికి కూడా రోడ్డు కావాలని కోరడం జరిగింది. దాని విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడి నుంచి తుమ్మలగూడ మార్గ మధ్యంలో మా దగ్గర పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాన్ గుడి అయితేంది, లక్ష్మీదేవి గుడి అయితేంది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బాగా జాతర లాగా ఉంది. మాకు దానివల్ల కూడా గ్రామ పంచాయతీ ఇంకేత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సబ్ మార్కెట్ అయినట్లయితే మాకు ఉన్నటువంటి మా ఊర్లో మెయిన్ మార్కెట్ అయినట్లయితే మాండ్రలో మా ఊర్లో ఉన్నటువంటి యువతకు కూడా కొంత ఉపాధిగా దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ కూడా చేయాలంటే మాకు మా గ్రామ ప్రజలు మళ్ళోసారి అవకాశం ఇస్తే, వాళ్ళకు సర్పంచ్గా మళ్ళోసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకు సేవ చేయడం కోసం నేను కానీ మా సతీమణి కానీ ఎవరికి అవకాశం వచ్చినా ఎవరికి వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీ సార్, అది నిజంగా కూడా జరగాల్సిన విషయమే. అది మేము మా పార్టీలో ఉన్నాడు కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాలి రాజగోపాల్ రెడ్డి సార్ని. ఎందుకంటే మద్యం అనేది చాలా కంట్రోల్ అయినట్లయితే ఊర్లు అనేది మంచిగా ఉంటాయి, బాగుపడతాయి. అదేవిధంగా ఇంకోటి ఈరోజే చూసిన నేను పేపర్లో న్యూస్లో చూసిన, ఏదైతే పొరంబోకు భూములు ఆక్యుపై ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీయాలని ఆదేశించడం జరిగింది. మా ఊర్లో కూడా పొరంబోకు భూములు ఆక్యుపై కావడం జరిగింది. దానివల్ల మాకు జరిగేటువంటి ఉపాధి ఏంటంటే, ఇప్పుడు కొన్ని మేము ఏదైనా గవర్నమెంట్ ఈ మార్కెట్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇబ్బంది పడడం జరిగింది. మాకు ఆ భూములు బయటకు వచ్చినట్లయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మంచి నిర్ణయంగా భావించవచ్చు. మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. దాని విషయంలో తను కూడా ఉంటాడు, ఆలోచనలో ఉంటాడు. సరే, జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. బెల్ట్ షాపుల విషయంలో ఖచ్చితంగా బెల్ట్ షాప్ విషయంలో మంచి నిర్ణయమే. అది అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే మన అభివృద్ధికి సహకరిస్తుంది. అది ప్రతి కుటుంబం అభివృద్ధి జరుగుతుంది దానివల్ల. చాలా సమస్యలు, ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కూడా పోతాయి. దానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అది ముందు ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్సు, పాలక వర్గాన్ని దృష్టిలో ఉంచుకోండి. మేము మా సతీమణి గారు 5 సంవత్సరాలు ఉన్నటువంటి సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, పాలక మండలి కానీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో చూసి మంచి వ్యక్తికి, ఒక పని చేసే వ్యక్తికి ఓటేయాలని మేము ఖచ్చితంగా ఓటర్లకు, యూత్కి కానీ ఓటర్లకు కానీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఎవరైతే ఓటు నమ్ముకుంటున్నారో 5 సంవత్సరాలు వాళ్ళు డెవలప్మెంట్ని ఆగిపోయే పరిస్థితి ఉంది. ఓటు నమ్ముకోకుండా ప్రతి వ్యక్తి, ఎందుకంటే స్థానికంగా ఉండే వ్యక్తులు పొద్దున్న లేస్తే మనకు కళ్ళ ముందర ఉండేటువంటి వ్యక్తులు, మన ఆపదకి సాపదకి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి పైసలు కాకుండా మనిషిని వ్యక్తిగతం చూడండి, అభివృద్ధిని చూడండి. చూసి ఓట్లు వేసినట్లయితే మీకు మరింత అభివృద్ధి జరుగుతుంది. ఎవరైతే ఓటు అమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్లకు అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుందని నా ఉద్దేశం. ఈ నూతన గతంలో ఒక సంవత్సరం పూర్తి కంప్లీట్ అయినప్పటికీ ఇప్పుడు నూతన సంవత్సరంలో మా గ్రామ పంచాయతీ పరిధికి వస్తే మాకు ఇంకొకటి మేజర్గా పారుడి నీటి విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది. పిలాయిపల్లి, ధర్మారెడ్డి, మాకు మేజర్గా ఎర్రకాలువతో ఉపయోగం ఉంది సార్. ఆ ఎర్రకాలువ పూర్తయినట్లయితే మాకు జనంపల్లి, ఉత్తటూరుకి వాటర్ వచ్చినట్లయితే మా మాండ్రకు కొంచెం పారుగడి విషయంలో కూడా చాలా ఇది ఉంటుంది. మా దగ్గర రైతు ఆధారిత ప్రాంతం కాబట్టి, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మా గ్రామ పంచాయతీ బోర్ల మీద ఆధారపడి బతకడం జరుగుతుంది. ఆ కాలువలు వచ్చినట్లయితే గ్రౌండ్ వాటర్ పెరిగి ఇంకిత మేము రైతులు వ్యవసాయంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై మేము మా గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మాకు సబ్ మార్కెట్ కూడా ఉంది కాబట్టి మాకు అన్ని రకాలుగా మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని నా యొక్క కోరిక. దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాకు సహకరిస్తాడని మేమైతే నమ్మకం ఉంది. విద్యలో మార్పు అయితే తీసుకుంది. ఖచ్చితంగా విద్య మీద మా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి విద్యాశాఖ కూడా తను పూర్తి స్థాయిలో ముందుకు పోతున్నాడు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో విద్య పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా 10 లక్షల వరకు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా ఒక సామాన్యుడికి కావాల్సింది ఆరోగ్యము, విద్య. ఆరోగ్య విషయంలో ఆల్రెడీ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ మీద వర్తించేటట్టు హాస్పిటల్లకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది నడుస్తున్నది. విద్య విషయంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆల్రెడీ
మా గ్రామ పంచాయతీ పరిధిలోనే స్కూలు చిన్న స్కూలుకు పూర్తి స్థాయిలో టీచర్స్ కానీ నిన్న మొన్ననే బీఈడీ కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగులకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు డిఎస్సి కూడా మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. దానివల్ల మా స్కూలు కూడా ఒక ఉపాధ్యాయుడు రావడం జరిగింది. నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఊర్లలో టీచర్స్ లేకపోవడం వల్ల కూడా తల్లిదండ్రులు ఇక్కడ టీచర్స్ లేరు కదా, సరైనటువంటి వనరులు లేవుగా అని చెప్పేసి ప్రైవేట్ రూట్ పట్టడం జరుగుతుంది. సరైనటువంటి వసతులు కల్పించినట్లయితే ఊర్లలో కూడా స్కూల్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో జాయిన్ అయిన తర్వాత మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ మా నుంచి మేము ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను వివరిస్తూ వాళ్ళ సమస్యలు తీర్చడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ప్రతి సమస్యని నా సమస్యగా భావిస్తూ ప్రజల తరపునే ఉంటూ ప్రజల కోసమే కొట్లాడుతూ ప్రజా సమస్యని తీరుస్తానని ఈ మా గ్రామ పంచాయతీ ప్రజలకు నా తరపున, మా సతీమణి తరపున హామీ ఇవ్వడం జరుగుతుంది.